మంత్రి గారు కాస్త ప్రజల బాగోగులు, ప్రజల యొక్క అవసరాలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జగన్ గారు మడిగట్టు కూర్చుని ఆ పాతి కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు. తప్పేం లేదు, మంచి పేరు సంపాదించుకో, స్టేట్స్మెన్ గా ఎదుగు. బూతులతో, అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారికి పరమానంద భరితుని చేయటం కోసం, నీ మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని, సర్వే డిపార్ట్మెంట్ని చతుర్ముఖ పారాయణమంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దాన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ, వాక్చాతుర్యంతో వాస్తవాలు మాట్లాడుతూ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎదగమని చెప్పని, జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి, అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్ని తప్పుడు మాటలు రాస్తున్నాడు, అతను డార్లింగ్ మంత్రి కాదు, 5 స్టార్ హోటల్లో పైరువీలు చేసే మంత్రి కాదు, మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పాలి ఇరిగిపోయేట్టుగా, ఆ టీవీ ఛానల్లో డబ్బా మీద రేకేసి గీకినట్టుగా మాట్లాడేటువంటి, ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అనేట్టుగా, మీ మీద మాట్లాడినటువంటి మాటలని తప్పుడు మాటలు అనేట్టుగా రుజువు చేసుకునేలాగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నా. ఏమన్నా నన్ను ఏమైనా చీల్చి అండాడాల్సిన ఏమైనా ఉన్నాయా? నేను అనగానే సత్యప్రసాద్ లాగా పారిపోను సీతను మొత్తం అంతా. విజయసాయిరెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూశాను. వారు ఇంకోటి కూడా మాట్లాడారు, నేను 1 సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. ఆయన కూడా కోటరీ కదా, మాజీ కోటరీ కదా. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ కోటరీ అని. ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకొకళ్ళని కలుపుకున్నా కూడా, అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కలిసే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కాకుండా వెనకాల చీకట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటది, ఉంది కదా, మనకు తెలుసు కదా. అందరూ కలిసి వచ్చిన జగన్ ని ముఖ్యమంత్రి ఆపటం వీళ్ళ వల్ల కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మోసం ఉంది కాబట్టి జగన్ మీద, జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది, ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.